మరి ఏఎంసీ సొల్యూషన్ స్టార్ట్ అయితే చేశాం. మరి త్వరితగతిన మేము అభివృద్ధి చెందడానికి మరొక గొప్ప అవకాశం నాకు కల్పించారు. సో నేను ప్రతి ఒక్క కస్టమర్ దగ్గరికి వెళ్ళాను. ఈ 1 ఇయర్లో వారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఏఎంసీ సొల్యూషన్ అదే మ్యాక్ టెక్నాలజీస్ వారు చేసినంత సర్వీసు అంత బాగా సర్వీస్ చేసేవాళ్ళు హైదరాబాద్లో లేకపోవడం అది నాకు ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే మేము సర్వీస్లో ఇచ్చినటువంటి మా యొక్క సర్వీస్ని కస్టమర్లు చాలా కోల్పోయారు. సో దానివల్ల కస్టమర్లకి మనోహర్ యొక్క సర్వీస్ అదే మ్యాక్ టెక్నాలజీస్ అదే ఇప్పుడు ఏఎంసీ సొల్యూషన్ యొక్క సర్వీస్ ఎలా ఉందనేది వారికి అర్థమైంది. సో ఇంతకుముందు నేను సర్వీస్ చేసినప్పుడు వచ్చే అమౌంట్ కంటే కూడా ఇప్పుడు వాళ్ళు సర్వీస్ అమౌంట్ పెంచి నాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇతరుల సర్వీస్ని నా సర్వీస్ తోటి అంచనా వేసుకొని మనోహర్ ఇచ్చే సర్వీస్ చాలా రీజనబుల్, అంతేకాకుండా క్వాలిటీ సర్వీస్ అని నమ్మారు. కాబట్టి నేను త్వరగా సక్సెస్ కావడానికి ఆ యొక్క 1 ఇయర్ ఏదైతే నేను అజ్ఞాతవాసం గడిపానో అది కూడా నాకు చాలా దోహదపడింది. అంటే మనకి ఎప్పుడైతే బాధలు వచ్చాయో ఆ బాధల నుంచి ఎప్పుడైతే మనం ధైర్యంగా ఎదుర్కొని మనం మళ్ళా మన ప్రయాణాన్ని ఆపకుండా మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు సక్సెస్ అనేది మీ పాదాల వద్ద ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి బాధలకి కానీ ఏదైనా జరిగితే నిరుత్సాహపడకుండా మీరు ముందుకు వెళ్ళి మీ యొక్క ప్రయాణాన్ని సక్సెస్ చేసుకునే విధంగా చేసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఏఎంసీ సొల్యూషన్ తిరిగి నా యొక్క మరో ప్రయాణం. కానీ ఇందులో నేను ఒంటరిగా స్టార్ట్ చేశాను 2013లో. కానీ నాకు ఇప్పుడు కస్టమర్ బేస్ ఉంది, కస్టమర్స్ చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి సర్వీస్ చేయడానికి నేను ఒక్కడిని సరిపోను. కాబట్టి నేను తిరిగి మళ్ళా ఒక్కొక్క ఎంప్లాయీని యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో 2 సంవత్సరాలలో నేను ఒక 3 యాడ్ చేసుకున్నాను నా టీంలో. సో ఆ విధంగా నేను మెల్లగా ప్రతి సంవత్సరం 2 యాడ్ చేసుకుంటూ నా యొక్క ఈ ప్రయాణాన్ని కొనసాగించాను.